మత్స్యకారులకు సంబంధించి ప్రతి ఏడాది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి ఈ టైంలో పిల్లల్ని వదిలిపెడితే అవి పెరిగి పెద్దయి అవుతాయి. అప్పుడు తర్వాత చేపలు పట్టుకునే వాళ్ళకి ఉపయోగం ఉండదు మత్స్యకారులకి. అందుకోసం 2, 3 నెలల పాటు ఎందుకంటే పిల్లల టైంలో ఉన్నప్పుడు పడవలు ఇయి తగిలితే గనక ఎక్కువ చచ్చిపోతాయి. అలా గాకుండా తిరగకుండా ఉంటే ఆ నెలకి ఇంతని జెప్పి డబ్బులు వేస్తా ఉంటారు. ప్రతి ఏడాది గూడా జరుగుతా ఉంటది. జగన్ టైంలో పెట్టుకొచ్చారు. ఇప్పుడు గూడా పెట్టుకొస్తున్నారు. తాజాగా చంద్రబాబు గారు ఆ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపేంట గ్రామంలో పెట్టారు. మత్స్యకారుల సేవలో అన్నటువంటి పేరుతో పెట్టారు. ఢిల్లీ ఇది ఈ సందర్భంగా గతంలో అయితే సరిగ్గా న్యాయం చేసేవాళ్ళు గాదు. మేమొచ్చాక బాగా న్యాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 1,30,796 మత్స్యకార కుటుంబాలకు 262 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశామని ప్రకటించారు. కృష్ణానదిలో బోట్లతో మత్స్యకారులు భారీ ర్యాలీ నిర్వహించడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదే సందర్భంలో ఇంకోవైపున ప్రభుత్వం 20,000 రూపాయలు చొప్పున ఒక్కో మత్స్యకార కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుంది. 1,21,433 కుటుంబాలకు 243 కోట్లు సాయం. 1,30,796 మత్స్యకార కుటుంబాలకి టోటల్గా అప్పట్లో తో పోల్చుకుంటే ఇప్పుడు 2,262 కోట్లు ఇస్తున్నాం. గత ఏడాది 1,21,000 మందికి ఇచ్చాం. ఏడాది 1,30,000 మందికి ఇస్తున్నాం. అప్పుడు 243 కోట్లు అయితే ఇప్పుడు 262 కోట్లు అయినాయి అని చెప్తున్నారు.